ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. లూకా సువార్త 12వ అధ్యాయం 35 నుంచి 40 వచనాలు గనక చదివితే అద్భుతమైనటువంటి మాటలు, అద్భుతమైనటువంటి బోధలు మనకు అక్కడ కనబడతాయి. 35వ వచనం, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండా నీయుడి. మీ నడుములు కట్టుకొని ఉండుడి అని రాయబడింది. నడుములు ఎలా కట్టుకోవాలి? ఎఫెసు పత్రిక 6వ అధ్యాయం 14వ వచనములో, మీ నడుములకు సత్యమును దట్టి కట్టుకొనవలెను. నడుము అంటే అర్థం ఏంటో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో దేవుడు రాయించాడు. నడుము అంటే మనస్సు. మరి సత్యం అంటే ఏంటి? యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనములో దేవుడు రాయించాడు, నీ వాక్యమే సత్యం. అంటే వాక్యం అనగా సత్యము, సత్యం అనగా వాక్యం. ఇప్పుడు మనం ఈ అర్థాలను కలిపి చూసుకున్నట్లయితే నడుము అంటే మనస్సు, సత్యం అంటే వాక్యం. మనస్సు వాక్యము ద్వారా కట్టుకోవాలి. మన మనస్సు వాక్యానుసారముగా ఉన్నట్లయితే జీవితమంతా వాక్యానుసారంగానే ఉంటుంది. ఇజ్రాయేలీలో కూడా దేవుడు మోషే ద్వారా నిర్గమకాండం 12వ అధ్యాయం 11వ వచనములో ఇదే మాటను తెలియజేశాడు, నడుము కట్టి ప్రయాణం చేయాలని. ప్రయాణం చేయాలంటే నడుము కట్టుకోవాలి. సత్యం అనే వాక్యం, ఆ వాక్యముతో మనసు కట్టుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నడుము కట్టి ధైర్యముగా దేవుని వర్తమానం ప్రకటించాలని, ధైర్యంగా భయపడకుండా. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు సెలవిచ్చాడు. కనుక మనం వాక్యాన్ని ధ్యానిస్తేనే గాని మన మనస్సుకు మార్పు రాదు, మన మనస్సు ధైర్యంగా మారదు, మనం చేస్తున్నది ప్రయాణం అని తెలియదు. కనుక వాక్యం మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. వాక్యాన్ని చదవాలి, అర్థం చేసుకోవాలి, మన మనస్సు వాక్యం ద్వారా కట్టుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక ఇంకొక విషయాన్ని ప్రభుల వారు తెలియజేశారు వారి యొక్క శిష్యులకు. 35వ వచనంలోనే 2వ మాటగా, మీ దీపములు వెలుగుచుండనీయుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. దేవుని బిడ్డలారా, దేవుని సేవకులారా, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 27వ వచనంలో, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని రాయబడింది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అంటే దీపం అనగా ఇక్కడ ఆత్మ అని అర్థం చేసుకోవాలి. ఆత్మ అంటే ఆత్మ వెలుగుతూ ఉండాలి, దీపం వల్ల వెలుగుతూ ఉండాలి. అంటే దేనితో వెలుగుతుంది? దీపం వెలగాలంటే దీపం మండడానికి ఆయిల్ కావాలి కదా. మరి ఆత్మ ఉండాలంటే వాక్యం కావాలి. నీతిమంతుల వెలుగు అంతకంతకు తేజరిల్లును అని సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనంలో చూస్తాం. పరిశుద్ధ గ్రంథం అటువంటి ఒక వ్యక్తిని మనకు పరిచయం చేస్తుంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనంలో, బాప్తిస్మం ఇచ్చు యోహాను మండుచూ ప్రకాశించు దీపమై ఉండెను. ఆయన ఆత్మ వాక్యము చేత మండుతా ఉంది. విన్నవారందరూ కూడా మార్పులోనికి వచ్చారు, మారు మనస్సు కలిగింది వారికి. దీపం, ఆత్మ ఆరిపోకూడదు. ప్రియ దేవుని, ఆత్మ వెలుగుతూనే ఉండాలి. అది చీకటి పడిపోకూడదు. చీకటి క్రియల చేత ఆత్మ చీకటి పడుతుంది, వెలుగు క్రియల చేత ఆత్మ వెలిగించబడుతుంది. వెలుగు క్రియలు కావాలి అంటే క్రీస్తు మాత్రమే ఆ వెలుగు క్రియలు మనకివ్వగలడు. ప్రియ దేవుని బిడ్డలారా, లూకా సువార్త 24వ అధ్యాయం 32వ వచనంలో దేవుడు రాయించిన విధంగా మనం వాక్యం విన్నప్పుడు మన హృదయాలు మండాలి, మన ఆత్మ మండాలి. వాక్యం ప్రకటించేటప్పుడు మన హృదయాలు మండాలి, ఆత్మ మండాలి, వెలిగింపబడాలి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నిజంగా వాక్యం చేత మనసు గన కట్టుకుంటే, నిజంగా వాక్యం చేత ఆత్మ గన వెలిగించబడితే, అది గనక మండుతా ఉంటే, ఎంత వాక్యం, సత్యవాక్యం ప్రకటించకూడదన్నా అది ఆగదు. అటువంటి మాటను మనం ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాం. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటున్నా ప్రశ్న. అది నా హృదయములో అగ్నివలే మండుచు నా ఎముకలలోనే మోయబడి ఉన్నట్లున్నది. నేను ఓర్చి ఏర్చి విసికి ఉన్నాను,
చెప్పక మానలేను అంటున్నాడు. చెప్పక మానలేను. నిజంగా మానలేం. నిజంగా మనం గనక మన మనసును వాక్యం అనే సత్యము చేత కట్టుకుంటే, ఆత్మను వాక్యము చేత, సత్యము చేత, నీతి చేత వెలిగిస్తే గనక మనం సత్యాన్ని ప్రకటించలేకుండా ఉండలేం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మామూలుగా ఏవో కొన్ని కథలు, కల్పన కథలు లేదా కొన్ని ఏవో మాటలు చెప్పి మభ్యపెట్టడం కాదు, కానీ నిజమైన వాక్యాన్ని ప్రకటించాలి అని అంటే మనసు సత్యము అనేటటువంటి వాక్యము చేత కట్టుకోవాలి, వెలిగించుకోవాలి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.